శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. నళిని పవన్ బ్లాగ్స్కి స్వాగతం. లలితా సహస్రనామములు 1 నుండి 10 వరకు ఈరోజు ఈ లాంగ్ వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడెక్కడ ఆగి చదవాలి, ఎక్కడ ఏకనామాలు ఉన్నాయి, ఆ నామాలకి ఉన్నటువంటి మహా మంత్రాలు ఏమున్నాయి అన్నది కూడా ఇందులో మీరు తెలుసుకుందరు. 1వ శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు ఈ వీడియోలో ఉంటుంది, చూడండి. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరీ చిదగ్నికుండ సంభూత దేవకార్యసముద్యత ఉద్యద్భానుసహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూపపాషాఢ్యా క్రోధాకారా కుశోజ్వలా మనోరూపేక్షుకోదండా పంచతన్మాత్రసాయకా నిజారుణ ప్రభాపూరమద్యద్బ్రహ్మాండమండల. లలితా సహస్రనామంలో 4వ శ్లోకము 5వ శ్లోకము ఎక్కడ మధ్యలో గ్యాప్ ఇవ్వకుండా నామాలు మొత్తం ఒకటే లైన్లో చదవాలండి. 4వ శ్లోకం చెంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ కురువింద మణిశ్రేణి కనత్కోటీర మండిత. ఈ 2 నామాలకి ఎక్కడ గ్యాప్ ఇవ్వకూడదు. చెంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ కురువింద మణిశ్రేణి కనత్కోటీర మండిత. అలాగే 5వ శ్లోకము అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషక. మొత్తము ఒకటే నామంగా చదవాలి, ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా చదవాలి. ఇది గుర్తుపెట్టుకొని చదువుకోండి. అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషక. 6వ నామము 7వ నామము ఇవి 2 ఏకనామాలేనండి. నేను ఏ విధంగా చదువుతున్నానో ఒక్కసారి చూసుకోండి. మీరందరూ కూడా అదే విధంగా ప్రాక్టీస్ చేసుకోండి. వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లికా వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మి నాభలోచన. 7th శ్లోకం అండి. నవచంపక పుష్పాభనాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారినాస భరణ భాసురా. 8వ నామము 9వ నామము ఇవి 2 కూడా ఏకనామాలండి. ఎక్కడ ఆగకూడదు. ఈ నామాలు చదివేటప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంటిన్యూగా చదవాలి. ఇప్పుడు 8వ నామం విందాం. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంకయుగళీభూత తపనోడుపమండల. ఇప్పుడు 9వ నామము పద్మరాగశిలాదర్శ పరిభావిక పోలభూ నవ విద్రుమ బింబశ్రీహ్యక్కారి రదనచ్చదా. 10వ నామము ఏకనామం అండి. అలా చదవాలో చూద్దాం. శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తిద్వయోజ్వల కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరా. ఇంకొక చిన్న విషయం అండి. లలితా సహస్రనామం చదివేటప్పుడు ఒత్తులు ఉన్నప్పుడు, మహాప్రాణాక్షరాలు ఉన్నప్పుడు కాస్త ఒత్తులున్నప్పుడు ఒత్తి పలకండి. మహాప్రాణాక్షరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకొని బాగా పలకడం నేర్చుకోండి. అలా పలికితేనే మనం ఎంత చదివినా కానీ లలితా సహస్రనామంకి ఎటువంటి ప్రయోజనం రావట్లేదు అని అనుకునే వాళ్ళకి ఇది ఒక టిప్. ఎందుకంటే మహాప్రాణాక్షరాలు ఒత్తులు ఎక్కడైతే ఉంటాయో వాటిని అదే విధంగా ఒత్తి పలకాలి. మహాప్రాణాక్షరాలని అలా అదే విధంగా పలకాలి. అప్పుడే మనం ఆ అమ్మ అనుగ్రహానికి పాత్రలం అవుతాం. కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ చూస్తున్నారు, వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. నా ఛానల్లో అన్ని డివోషనల్ రిలేటెడ్ వీడియోస్ని నేను పోస్ట్ చేస్తున్నాను. ఎంతో ముఖ్యమైనటువంటి శ్లోకాలు అందజేస్తున్నానండి. ప్లీజ్ తప్పకుండా మా ఛానల్ని చూసి మీరందరూ ఎంకరేజ్ చేసి మీ సపోర్ట్ అందిస్తారని అనుకుంటున్నాను.
నా ఛానల్లో వచ్చేటువంటి డివోషనల్ వీడియోస్ని తప్పకుండా చూడండి. మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇది కొంచెం వరకే చూసి వీడియో స్కిప్ చేసేస్తుంటారు. కానీ ముఖ్యమైన విషయాలు అందులో గురువులు చెప్పేటటువంటి ముఖ్యమైనటువంటి శ్లోకాలను చాలామంది వినకుండా మిస్ చేస్తూ ఉంటారు. నేను ఈ యూట్యూబ్ ద్వారా సేకరించినటువంటి ఇన్ఫర్మేషన్లో కొన్ని ముఖ్యమైనటువంటి శ్లోకాలను నా యూట్యూబ్ ఛానల్లో షార్ట్స్ రూపంలో మీ అందరికీ అందజేస్తున్నానండి. తప్పకుండా మీరు అందరూ చూసి నా యూట్యూబ్ ఛానల్ని ఎంకరేజ్ చేసి మీ సపోర్ట్ని అందిస్తూ నాకు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలన్నీ తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాను.